తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించిన మోదీ. టీజీపీఎస్సీ ప్రక్షాళనతో పారదర్శక ఉద్యోగ భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ చారిత్రక ముందడుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సికింద్రాబాద్ అస్తిత్వంపై దాడి, రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్లా ఉంది, కేటీఆర్ విమర్శలు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేసే హక్కు లేదా ప్రశ్నించిన తలసాని. లక్కీ డ్రాల పేరుతో మోసాలు, ఇన్ఫ్లుయెన్సర్లపై సిపి సజ్జనార్ హెచ్చరిక. సంక్రాంతి రద్దీ నియంత్రణకు ట్రాఫిక్ మళ్లింపులు. ఇదేనా స్మార్ట్ సిటీ మోడల్? శుద్ధమైన నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి, రాహుల్ గాంధీ. గణతంత్ర దినోత్సవానికి ఉగ్రముప్పు, ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్. హరిద్వార్ పోస్టర్లు రాజ్యాంగ విరుద్ధం, అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు. ముంబైని అదానికి అప్పగించాం, ప్రతిపక్షం బలంగా ఉంది, సంజయ్ రౌత్ వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. హవడా నుంచి అస్సాంలోని గౌహతి, కామాఖ్య వరకు రాకపోకలు సాగించే ఈ రైలుకు మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్లీపర్ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. ఈ రైలు ద్వారా దూర ప్రయాణికులకు ఆధునిక సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేసి చిత్తశుద్ధి ఉన్నవారినే సభ్యులుగా నియమించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సహా దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేసినట్టు తెలిపారు. శిల్పకళా వేదికలో జరిగిన కొలువుల పండుగలో గ్రూప్ 3కి ఎంపికైన 1,370 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులే సర్కార్కు సారథులని పేర్కొన్న సీఎం రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాల్లా మారొద్దని ఉద్యోగులకు సూచించారు. విద్యతోనే జీవితాల్లో మార్పు సాధ్యమని, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. ఉద్యోగం వచ్చింది, చాలా మంది పెళ్లిగాని యువకులు ఉన్నట్టున్నారు చూస్తుంటే. ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే. అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా, తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలలో వేస్తారు. రెండవది, గతంలో నలుగురు ఐదుగురు ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా, ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో ముగ్గురం సరిగ్గా మా తల్లిదండ్రులను చూసుకోకపోయినా నలుగురు చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు. ఒకరో ఇద్దరి కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు. మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే, ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అట్లాంటిది ఏదైనా ఉంటే, అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం 10 నుంచి 15% మీ తల్లిదండ్రులకు చేరే విధంగా. ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది, కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కాకినాడలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ ద్వారా జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు గ్రీన్ అమోనియా ఎగుమతి చేయనుంది.
సుమారు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడి, నిర్మాణ సమయంలో 8,000 మందికి ఉపాధి కల్పించనుంది ఈ ప్రాజెక్ట్. 495 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ప్లాంట్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి, 1,950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యం సాధించనుంది. 2028 నాటికి 0.5 MMTPA, 2030 నాటికి మొత్తం 1.5 MMTPA సామర్థ్యానికి చేరుతుందని ప్రాజెక్టు ప్రతిపాదనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా తుగ్లక్లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం చేపట్టిన శాంతి ర్యాలీలో పాల్గొన్న ఆయన తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా చేపట్టిన శాంతియుత ర్యాలీని అప్రజాస్వామికంగా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, కోర్టు అనుమతితో మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల అస్తిత్వంతో ఆడుకుంటే కాలమే సమాధానం చెబుతుందని హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం బీఆర్ఎస్ ర్యాలీకి పిలుపునివ్వగా అనుమతి లేదంటూ పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి తమకు హక్కు లేదా అని ప్రశ్నించారు. 5 రోజుల ముందే అనుమతి కోరినా రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు తిరస్కరించారని తెలిపారు. ముందుగానే అనుమతి లేదని చెప్పి ఉంటే కోర్టును ఆశ్రయించే వాళ్ళమని అన్నారు. రేవంత్ రెడ్డి ర్యాలీలకు ఒక న్యాయం, బీఆర్ఎస్ ర్యాలీలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. కోర్టు అనుమతితో మళ్లీ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తలసాని స్పష్టం చేశారు. మీరు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రీల్స్ లో భారీ బహుమతుల బిల్డప్ ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్లు, బైకులు, ఫ్లాట్లు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తరహా మోసాలపై ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సెలబ్రిటీలైనా సరే మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. సంక్రాంతి పండుగ అనంతరం రద్దీని నియంత్రించేందుకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. NH-65 విస్తరణ పనుల నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. చిట్యాల, పెదకాపర్తి, కోర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. గుంటూరు, మాచెర్ల, విజయవాడ నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ, హాలియా, మాల్, కోదాడ మార్గాల్లో మళ్లిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ట్రాఫిక్ పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇండోర్లో నీటి కలుషిత ఘటనలో బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్మార్ట్ సిటీల పేరుతో ప్రజలకు తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కలుషిత నీరు తాగి ఇండోర్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. మంచినీరు, స్వచ్ఛమైన గాలి అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకొని బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికీ ప్రజలకు తాగడానికి మంచినీరు అందడం లేదని, ప్రజల బాధ్యత ప్రభుత్వానిదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఖలిస్తానీ బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు రిపబ్లిక్ డే రోజున ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని వెల్లడించాయి. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం అందింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉగ్ర నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఎర్రకోట వద్ద పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. హరిద్వార్లోని హరి కి పౌడి వద్ద హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ పోస్టర్లు వెలువడడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని, సమానత్వపు హక్కును ఉల్లంఘించడమే కాకుండా అంటరానితనానికి మరో రూపమని అన్నారు. ఇలాంటి చర్యలతో సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారో ఆలోచించాలన్నారు. మతపరమైన ఆచారాలు ఆయా మతాల వారిని నిర్వహిస్తారని, కానీ ఇతర మతాల వారిని ఒక ప్రాంతంలోకి అనుమతించకపోవడం తప్పేనని స్పష్టం చేశారు. టీటీడీ వంటి చోట్ల కూడా హిందూయేతరులపై ఆంక్షలు విధించడం ఎటు దారి తీస్తుందో ఆలోచించాలని ఓవైసీ ప్రశ్నించారు. ये जो है संविधान के खिलाफ है, ये अनटचेबिलिटी है, ये संविधान के खिलाफ है, ये राइट टू इक्वालिटी के खिलाफ है. आप इस तरह अगर कानून मानते रहेंगे तो फिर क्या क्या हो जाएगा फिर? भाई देखिए जो धर्म के रिचुअल्स हैं वो जाहिर है वो उसी धर्म के जिम्मेदार पंडित लोग करेंगे, जो भी रिस्पॉन्सिबल करेंगे. मगर आप बोलेंगे उस इलाके में ही नहीं आना बोले तो कैसा होगा भाई? किस बुनियाद पे करेंगे आप? टीटीडी में आपको लिखना पड़ता है कि आप हिंदू धर्म को फॉलो करते, वो शुरू से चले आ रहा है. तो ये कहां ले जाके छोड़ेंगे देश को फिर आप? तो उनको देखना चाहिए जो ऐसा इस तरह की बात कर रहे हैं. और गैर जरूरी कि आप, अरे भाई नौकरी क्यों नहीं देते? नौजवान बच्चों को नौकरी दो ना. नौकरी नहीं देते. आप ही के उत्तराखंड में एंजल चीमा को मार दिया गया. उसको चिंकी विंकी झूठे गलत बातें बोलकर जो बच्चा एमबीए कर रहा था, जिसका बाप बीएसएफ में सिपाही है, जो हमारी सरहद की हिफाजत कर रहा है, उसको आप माने उसको जस्टिफाई कर रहे मार के. फिर आप वो नफरत है फिर वो, क्योंकि वो आपकी तरह नहीं दिखता. ये जितने जो लोग जो फिरका परस्त इस तरह की बात करते हैं उनको लगता है कि सब लोग हमारी तरह रहना. अबे तुम हो कौन? हम सब तो एक ही उसमें पैदा हुए ना. तुमने एंजल चीमा को मार दिया, उसमें कुछ नहीं बोलते. अभी सब भूल गए लोग. वो बच्चा, नौजवान बच्चा 22 साल का अपनी जान से महरूम हो गया. మహారాష్ట్రలో బీఎంసీ సహా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎంఎన్ఎస్ సీట్లు పెరగాలనే ఉద్దేశంతోనే అందరం కలిసి ప్రయత్నించామని, ఆ పార్టీ 6 సీట్లు గెలిచి మరికొన్నింటిని స్వల్ప తేడాతో కోల్పోయిందన్నారు. శివసేన పరిస్థితి కూడా అంతేనని తెలిపారు. బీజేపీ శివసేన కూటమికి మెజారిటీ కేవలం 4 సీట్ల ఆధిక్యమే ఉందని, ప్రతిపక్షం బలంగా ఉందని స్పష్టం చేశారు. ముంబైని అదానికి అప్పగించబోమని హెచ్చరించారు. తమ పార్టీలోని కొందరు జయచంద్ల వల్లే మేయర్ పదవి దక్కలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, అవసరమైతే బీఎంసీ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మార్చగలమని సంజయ్ రౌత్ అన్నారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.